లోక్సభలో సగానికి సగం మంది సభ్యులపై తీవ్ర నేరాభియోగాలున్నాయి. కేరళకు చెందిన ప్రతి ఎంపీపై కేసుంది. దాదాపు 5,000 కేసులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ చట్టసభ సభ్యులపై కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శిక్ష పడ్డవారు చట్టసభలకు పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడం సాధ్యమేనా? సుప్రీంకోర్టు ఆదేశాలను ఎలా అర్థం చేసుకోవాలి? నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడంపై 3 వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలంటూ కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయాలు నేరమయం కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. చట్టసభల ప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలని, శిక్ష పడ్డ వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్ల రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2016లోనే పిల్వేశారు. అది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగొస్తారని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు తేలినా, ప్రభుత్వానికి అవిధేయుడుగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీసులో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారని, కానీ అదే వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. నేర చరిత్ర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించకుండా వేటు వేయాలనే ప్రతిపాదనపై కేంద్రం, ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరింది. కేంద్రం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే హైకోర్టులు ఆయా కేసులను పర్యవేక్షిస్తున్నప్పటికీ దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన దాదాపు 5,000 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. చట్టాలు చేసేవారు ఆయా చట్టాల కింద పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల కంటే చాలా పవిత్రంగా మచ్చలేకుండా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రత్యేక కోర్టులు ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను కాకుండా ఇతర కేసులు విచారిస్తున్నాయి. తరచూ వాయిదాలు పడుతున్నాయి. నిందితులు హాజరు కావటం లేదని, అవసరమైన సమన్లను జారీ చేయటం లేదని ధర్మాసనానికి అమికస్ క్యూరీ తెలిపారు. అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాల్లో దోషులుగా తేలిన 46-48% మంది 2-3 ఏళ్ల శిక్ష అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నికై తిరిగి చట్టసభలకు వస్తున్నారని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8-9 సెక్షన్లకు సవాల్గా పరిణమించిందని పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలు నేర చరిత్రలను పార్లమెంటుకు పంపుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే శిక్షాకాలం పూర్తయ్యాక సాధారణ జీవితం గడిపే హక్కు ప్రతి వ్యక్తికి ఉందంటున్నారు విశ్లేషకులు. జీవితకాలం నిషేధం సరికాదంటున్నారు. ఒక్కసారి శిక్ష కనుక పడితే రాజకీయ నాయకుడు మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయకూడదు, అటువంటి కరెక్ట్ కాదు. శిక్ష పడ్డాక, శిక్ష తీరిపోయాక అతను మళ్ళీ నార్మల్ లైఫ్ ఎవరైనా చేసుకోవటానికి ఉండాలి. రెండోది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒక్కోసారి ఈ కేసులు కొన్ని బోగస్ కేసులు, ఫాల్స్ కేసెస్ విరోధుల మీద వేస్తారు కాబట్టి హైకోర్టులో, సుప్రీంకోర్టు వచ్చాక కొట్టేస్తున్నారు ఎక్కువ కేసు. సో అలాంటి వ్యక్తికి మీరు శిక్ష వేసి అతను రాజకీయంలో శిక్ష అయిపోయాక జీవితం అంతా ఎలా చేయటం, అది రాజ్యాంగానికే కాదు మానవత్వానికి వ్యతిరేకం కనుక శిక్ష సమయం అయిపోయాక అయితే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అది మాత్రం ఎక్కడ ఆఫ్ చేయడానికి వీలు లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలస్యాలు ఇవన్నీ గురించి సుప్రీంకోర్టు కమెంట్ చేస్తుంది కాబట్టి సిస్టమ్ అని మార్చుకోవాలి. ఏ ట్రయల్ కోర్టు, ఏ జిల్లా కోర్టులో కేసు వేసారో, ఏ సిబిఐ కోర్టు లేకపోతే స్పెషల్ కోర్టు, ఆ జడ్జి ఆ కేసు మీద నిర్ణయం ఇచ్చే వరకు ఆయన ట్రాన్స్ఫర్ అవ్వకూడదని పెడితే ఆటోమేటిక్గా ఆ కేసు నిర్ణయానికి వస్తుంది. లోక్సభలో మొత్తం 543 మంది సభ్యులుంటే వారిలో 251 మంది సీరియస్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 170 మందిపై నేరం రుజువైతే 5 ఏళ్ల జైలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడుతుంది. కేరళలో 20 మంది లోక్సభ సభ్యులుండగా 19 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 11 మందిపై మర్డర్, రేప్ లాంటి సీరియస్ కేసులున్నా దర్జాగా చట్టసభలకు వస్తున్నారు. 17 మంది తెలంగాణ ఎంపీల్లో 14 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒడిశాకు చెందిన 76% మంది ఎంపీలు, జార్ఖండ్లో 71%, తమిళనాడులో 67% మంది ఎంపీలపై నేరాభియోగాలున్నాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయాలు నేరమయమయ్యాయి. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై నేరాలను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది. చాలా కేసులు దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్నా పట్టించుకోవటం లేదు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 4,732 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క యూపీలోనే 1,171 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒడిశాలో 457, బీహార్లో 448,
మహారాష్ట్రలో 442, మధ్యప్రదేశ్లో 326, కేరళలో 315, తెలంగాణలో 313, కర్ణాటకలో 255, తమిళనాడులో 220, జార్ఖండ్లో 133, ఢిల్లీలో 124 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 144 సెక్షన్ ఉల్లంఘన లాంటి కేసులు 863 ఉన్నాయి. కేసుల పరిష్కారంలో కింది కోర్టుల చిత్తశుద్ధిపైన కొందరు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.